Hello friends, welcome back to our channel Young Vloggers Sai Krishna. మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఆదివారం మూవీ అప్డేట్స్ మీ మొబైల్లోకి వస్తాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఫ్రెండ్స్. విశ్వక్సేన్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ శుక్రవారం గ్రాండ్గా రిలీజ్ కానుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఇక ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ కృష్ణ చైతన్య సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయానికి చెప్పారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఐడియాను నేను ముందుగా ఆర్టిస్ట్ ఆనంద్ రామరాజుతో చెప్పాను. ఆ తర్వాత నుంచి కథపై వర్క్ చేశాను. ఈ సినిమా మొదట శర్వానంద్తో మొదలైంది. అయితే దీని కంటే ముందు ఆయన చేస్తున్న సినిమా ఎమోషనల్ జోనర్ కాబట్టి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని హోల్డ్లో ఉంచమని శర్వానంద్ చెప్పారు. దీనివల్ల సినిమాను ఆపాల్సి వచ్చింది. ఇంకోవైపు నా మరో సినిమా కూడా హోల్డ్లో పడింది. దీంతో కాస్త భయపడ్డాను. ఆ తర్వాత నేను ఈ కథను విశ్వక్కి చెబితే అతనికి బాగా నచ్చింది. దీంతో సినిమా మళ్లీ పట్టాలెక్కింది అంటూ కృష్ణ చైతన్య చెప్పారు. సూసీకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడేనా సామి అంటూ సాగే ఈ పాటను పుష్ప 2 టీం నిన్న రిలీజ్ చేసింది. కపుల్ సాంగ్ కావడం, అందులోనూ రష్మిక, బన్నీ కలిసి రొమాంటిక్ స్టెప్పులు వేయడంతో ఫ్యాన్స్కి సాంగ్ భలే నచ్చేసింది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ పాట ఓ ఊపు ఊపేస్తుంది. అయితే ఈ పాట కాపీ అంటూ కొంతమంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీనికి ప్రూఫ్ ఇదిగో అంటూ ఒరిజినల్ వెర్షన్ అంటూ ఓ పాటను కూడా పోస్ట్ చేస్తున్నారు. కార్తికేయ నటించిన భజే వాయువేగం చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రశాంత్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఐశ్వర్య మీనన్ ఇందులో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. దీనికి హీరో శర్వానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శర్వానంద్ను కార్తికేయ కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగాడు. రామ్ చరణ్ అన్నా, ప్రభాస్ అన్నా మీకు ఒకేసారి ఫోన్ చేస్తే ముందుగా ఎవరిని కలవడానికి వెళ్తారు అంటూ కార్తికేయ అడిగాడు. దీనికి ఏమాత్రం ఆలోచించకుండా ముందుగా చరణ్ని కలుస్తాను, ఆ తర్వాత ప్రభాస్ అన్నను కలుస్తాను అంటూ శర్వానంద్ అన్నారు. ఇక భజే వాయు వేగం సినిమాలో క్రికెట్ అంశం ఉంది కనుక దానిపై కూడా ప్రశ్నలు అడిగాడు కార్తికేయ. మీకు ఏ క్రికెటర్ బాగా ఇష్టమని అడగ్గా తన ఆల్ టైమ్ ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటూ ఆన్సర్ ఇచ్చారు శర్వ. మెగాస్టార్ చిరంజీవి సోషియా ఫాంటసీ చిత్రం విశ్వంభర తో ఆడియన్స్ను పలకరించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా సాగుతోంది. పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు ఇటీవల అప్డేట్ కూడా వచ్చింది. అయితే తాజాగా విశ్వంభర సెట్స్లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ సందడి చేశారు. ఆయన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా షూటింగ్ కూడా విశ్వంభర లొకేషన్ పక్కనే జరుగుతుంది. దీంతో చిరంజీవిని కలిసి సర్ప్రైజ్ ఇచ్చారు అజిత్. ఇక ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అజిత్తో తన జ్ఞాపకాలను పంచుకున్నారు చిరు. సినిమా అంటేనే ఓ ఎమోషన్, అందులోనూ హీరోల కోసం ప్రాణాలిచ్చే పిచ్చి అభిమానం టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్తేం కాదు. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఎవరైనా పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే సపోర్ట్ చేసే ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో, అలానే ట్రోల్ చేసే యాంటీ ఫ్యాన్స్ కూడా ఎక్కువైపోయారు. మొన్న మధ్య గుంటూరు కారం చిత్రం విషయంలో లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. మహేష్ బాబుకి ఎన్నో అద్భుతమైన పాటలు రాసిన ఆయన ఈ చిత్రంలో ఓ బేబీ సాంగ్ వల్ల ట్రోలింగ్కి గురయ్యారు. అసలు ఈ పాటేంటి, ఆ లిరిక్స్ ఏంటి అంటూ రామజోగయ్య శాస్త్రిని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. తెలుగు లిరిక్స్ కాకుండా ఇంగ్లీష్ లిరిక్స్ రాయడమేంటంటూ రామజోగయ్య శాస్త్రిని బూతులు తిట్టారు. దీనిపై శాస్త్రి కూడా అదే రేంజ్లో రియాక్ట్ అయ్యారుకోండి. సోషల్ మీడియా కుక్కల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ప్రతివాడు మాట్లాడేవాడే, రాయి విసిరేవాడే, అయినా అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది. అది తెలుసుకుని ఓళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అంటూ రామజోగయ్య శాస్త్రి పోస్టులు పెట్టారు. దీని తర్వాత శాస్త్రిని ఇంకా ట్రోల్ చేశారు నెటిజన్లు.